హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సాయి వంటిల్లు. ఈరోజు రెసిపీ వచ్చేసి రసగుల్లా. దీన్ని మనం ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. చిన్న చిన్న టిప్స్ని పాటిస్తూ రసగుల్లాని చాలా సాఫ్ట్గా, జ్యూసీగా, స్పంజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించిపోతున్నాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మరి దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి దానిలోకి 1 లీటర్ పాలను తీసుకోవాలి. నేను ఇక్కడ ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకున్నానండి, నార్మల్ మిల్క్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు గెరటితో ఇలా తిప్పుకుంటూ మేగడ కట్టకుండా ఈ పాలను మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకోవటం వల్ల పన్నీర్ ఎక్కువ రావడంతో పాటు టేస్ట్ కూడా బాగుంటుంది. పాలు పొంగొచ్చాయి కదా, ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని మేగడ కట్టకుండా కంటిన్యూస్గా దీన్ని ఒక 2 నిమిషాల పాటు తిప్పుకోవాలి. ఇలా తిప్పుకున్నాక ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల వెనిగర్కి 2 టేబుల్ స్పూన్ల వాటర్ని యాడ్ చేసి దాన్ని మరుగుతున్న పాలల్లో కొద్దిగా పోస్తూ తిప్పుకోవాలి. మీ దగ్గర వెనిగర్ అవైలబుల్గా లేకపోతే నిమ్మరసమైనా తీసుకోవచ్చండి. దానికి కూడా 2 టేబుల్ స్పూన్ల వాటర్ని యాడ్ చేసి కలుపుకుని దీంట్లోకి వేసుకోవాలి. ఇలా మొత్తం అంతా యాడ్ చేసుకున్నాక పాలు పూర్తిగా విరిగేంత వరకు కంటిన్యూస్గా తిప్పుకుంటూ మరగనివ్వాలి. దీన్ని ఒకే డైరెక్షన్లో తిప్పుకోవాలండి. ఇలా తిప్పుకోవటం వల్ల పన్నీర్ చాలా సాఫ్ట్గా వస్తుంది. పాలు పూర్తిగా విరిగిపోయాయండి, పన్నీర్ నుంచి వాటర్ సపరేట్ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని వడకట్టుకుందాం. స్ట్రైనర్ పైన మస్లిన్ క్లాత్ కానీ ఇలా కాటన్ హ్యాండ్ కర్చీఫ్ కానీ పెట్టి దీన్ని వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకున్నాక ఇప్పుడు దీన్ని 1 గ్లాస్ వాటర్తో శుభ్రంగా వాష్ చేసుకోవాలి. గట్టిగా ప్రెస్ చేస్తూ వాష్ చేయకూడదండి, లైట్గా ప్రెస్ చేస్తూ వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ని 4 పక్కల పట్టుకుని మూటల్లే కట్టి దీంట్లోని వాటర్ అంతా పిండేయాలి. ఇలా ట్విస్ట్ చేసుకుంటూ దీంట్లో ఉండే వాటర్ అంతా పిండేసేయాలి. ఇప్పుడు దీన్ని స్ట్రైనర్ పైన ఒక 15 మినిట్స్ అలా వదిలేయాలి. ఇలా వదిలేయటం వల్ల దీంట్లో ఏమైనా వాటర్ ఉంటే అవి కిందకి దిగిపోతాయి. 15 నిమిషాల తర్వాత చూడండి, దీంట్లో ఉండే వాటర్ అంతా కిందకి దిగిపోయాయి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని ఈ పన్నీర్ని దీంట్లోకి వేసుకోవాలి. పన్నీర్లో ఇలా కొంచెమన్నా తడి ఉండాలి, పూర్తిగా డ్రై అయిపోకూడదు. అప్పుడే పన్నీర్ బాల్స్ మనకి క్రాక్స్ లేకుండా వస్తాయి. దీన్ని ఇప్పుడు మనం సాఫ్ట్ డోగా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మన మణికట్టుతో ప్రెస్ చేసుకుంటూ బాగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా ఒక 10 నిమిషాల పాటు బాగా మ్యాష్ చేసుకోవాలి. మరీ గట్టిగా ప్రెస్ చేస్తూ మ్యాష్ చేయకూడదండి, కొంచెం లైట్గా ప్రెస్ చేస్తూ బాగా మ్యాష్ చేసుకోవాలి. పలుకులుగా లేకుండా మెత్తని పిండి ముద్దల్లే అవ్వాలి. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. పన్నీర్ ముద్దని మనం చేతిలోకి తీసుకున్నప్పుడే గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. రౌండ్ షేప్లో చేసేటప్పుడు దాన్ని గట్టిగా ప్రెస్ చేయకూడదు. అలా ప్రెస్ చేయటం వల్ల రసగుల్లా మనకి స్పంజీగా రాదు. క్రాక్స్ లేకుండా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదా. పన్నీర్ బాల్స్ రెడీ. వీటిని పక్కన పెట్టుకుందాం. షుగర్ సిరప్ కోసం అడుగు మందంగా ఉండి వెడల్పుగా ఉండే ఒక పెద్ద గిన్నెని తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు పంచదారని యాడ్ చేసుకోవాలి. అలాగే 4 కప్పుల నీళ్ళని తీసుకోవాలి. 1 కప్పు పంచదారకి 4 కప్పుల నీళ్లు. మీరు కావాలనుకుంటే 2 యాలకులను దంచి దీంట్లోకి యాడ్ చేసుకోవచ్చు. ఇలా తిప్పుకుంటూ పంచదారని కరిగించుకోవాలి. దీనికి పాకమేమీ లేదండి, పంచదార కరిగితే సరిపోతుంది. పంచదార కరిగిపోయింది కదా, ఇప్పుడు ఫ్లేమ్ని హైలో పెట్టి ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. ఇలా తిరగామరగా పడుతున్నప్పుడు పన్నీర్ బాల్స్ని ఒక్కొక్కటిగా నిదానంగా వేసుకోవాలి. అన్నీ ఒక్కసారే వేయకూడదు. మనం గిన్నెని కొంచెం పెద్దదే తీసుకోవాలి, ఎందుకంటే పన్నీర్ బాల్స్ ఉడికాక ఇవి డబల్ సైజ్ అవుతాయి కాబట్టి. ఇలా ఖాళీ ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి వీటిని ఒకసారి తిప్పుకోవాలి. చూడండి, ఇవి డబల్ సైజులో అయ్యాయి. ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మరొక 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకుందాం. పంచదార పాకమేమీ రాదండి, అలా రాకుండా ఉండటం కోసమే మనం 4 కప్పుల నీళ్లు తీసుకున్నాం.
రసగుల్లా లోపల కంట ఉడికిందో లేదో తెలుసుకుంటాం కోసం ఒక బౌల్లోకి నీళ్లు తీసుకుని ఒక రసగుల్లాను దాంట్లోకి వేసుకోవాలి. రసగుల్లా నీళ్ళల్లో పూర్తిగా మునిగితే అది లోపల కంట కుక్ అయినట్టు. ఇప్పుడు మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు వీటిని 2 to 3 hours వదిలేయాలి. అప్పుడే ఇవి షుగర్ సిరప్ని బాగా పీల్చుకుంటాయి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అంతే, పర్ఫెక్ట్ రసగుల్లా రెడీ. చూడండి ఇది ఎంత జ్యూసీగా ఉందో, అలాగే ఇది ఎంత స్పంజీగా ఉందో. ఇప్పుడు వీటిని ఫ్రిడ్జ్లో పెట్టి కూల్గా సర్వ్ చేసుకుందాం. స్పంజీ అండ్ జ్యూసీ రసగుల్లా రెడీ. అంతేకాకుండా ఇది చాలా సాఫ్ట్గా కూడా ఉంది. చూడండి దూదిలాగా ఉంది ఇది. అంతే అండి, సాఫ్ట్ స్పంజీ అండ్ జ్యూసీ రసగుల్లా రెడీ అయిపోయింది. స్వీట్ షాప్లో లాంటి రసగుల్లాని మనం ఇంట్లోనే చాలా ఈజీగా అలాగే పర్ఫెక్ట్గా తయారు చేసుకున్నాం కదా. మరి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని హిట్ చేయండి.